ఈ వీడియో లైన్స్ లేకుండా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫైర్ వర్క్స్ తో సరదాగా గడుపుదాం. అబ్బా నేను చూస్తుంటే జాలేస్తోంది నోబితా. నిన్న మాతో ఫైర్ వర్క్స్ చూడలేకపోయావు కదా. అవును, మేమైతే భలే ఎంజాయ్ చేసాం. నేనే అన్ని కాల్చాను. నువ్వే వాటిని తయారు చేసావా? అవును, మేమెంతో గొప్పోళ్ళం కదా. అందుకే ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ని మా కోసం ప్రత్యేకంగా చేయమన్నాం. ఈ ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేసింది మిస్టర్ సునియో. అది వినగానే మాకెంతో సంతోషం వేసింది. నువ్వు సొంతంగా ఊహించిన ఫైర్ వర్క్సా? అవును, ఇలాంటివి నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చూడలేవు, చెయ్యలేవు కూడా. వెళ్ళొస్తాను. వాడు ఇక్కడికి వచ్చి పోజులు కొడుతున్నాడు. డోరేమోన్, సునియో నేను నిన్ను వదలను. మళ్ళీ జ్వరం ఎక్కువైపోతుంది. ఏంటి ఏమన్నా? ఏంటి ఏమన్నా? అరే, నీ టెంపరేచర్ తగ్గిపోయింది. సరే, నా దగ్గర ఫైర్ వర్క్స్ కోసం ఒకటి ఉంది. సీడ్స్ ఆఫ్ ఫైర్ వర్క్స్. మనం విత్తనాల నుంచి ఫైర్ వర్క్స్ రప్పించొచ్చు. విత్తనాల నుంచి ఫైర్ వర్క్సా? నీకు ఎలాంటి ఫైర్ వర్క్స్ కావాలో ఇక్కడ డ్రా చేయి, వాటిని రప్పించొచ్చు. అలాగా, అయితే నీకు ఇలాంటిది కావాలి. ఇది ఎలా ఉంది? అసలేంటిది? ఇదే షిజుకా డోరేమోన్. సరేలే, ఇప్పుడు ఇందులో వెయ్యాలి. ఇప్పుడు విత్తనాల సైజ్ ని డిసైడ్ చేయాలి. ఇది కేవలం ట్రయల్ మాత్రమే. డయామీటర్ 1 సెంటీమీటర్, నోబితాదేమో 2 సెంటీమీటర్. స్విచ్ ఆన్ చేస్తున్నాను. అవి బయటకు వచ్చాయి. ఇదేం ఫైర్ వర్క్స్ కాదు, అదే సీడ్. దాన్ని తీసుకురా నోబితా. దీన్ని ఇందులో పెట్టాలి. మట్టితో కవర్ చేస్తున్నాను. ఫర్టిలైజర్ ఫర్ ఫైర్ వర్క్ ఫ్లవర్. ఇప్పుడు దీనికి బాగా నీళ్లు పోయాలి. త్వరగా పెద్దదవ్వాలి. ఎప్పుడు బయటికి వస్తాయి? అదిగో బయటకు వచ్చింది. నాది కూడా బయటికి వస్తోంది. ఇది భలే సరదాగా ఉంది. భలే, స్ప్రౌట్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది సిద్ధంగా ఉంది. ఫైర్ వర్క్స్ మొదలవుతుంది. ఇది భలే ఆసక్తికరంగా ఉంది. నోబితా, అలా చూడు, నీది కూడా సిద్ధమైపోయినట్టుంది. ఓ అలాగా, నేను దీన్ని తీసుకువెళ్లి షిజుకాకి చూపిస్తాను. ఏంటి, నా మొహమా? ఇప్పుడు చూడేం జరుగుతుందో. చూసావా ఈ ఫైర్ వర్క్ డిస్ప్లే ఎంత బాగుందో? అవును, నిజమే. అది సరే గాని షిజుకా, నీకు కూడా ఫైర్ వర్క్స్ తయారు చేయాలని ఉందా? ఏంటి, నేను కూడా తయారు చేయొచ్చా? ఖచ్చితంగా చేయగలుగుతావు. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటివి నేను బాగా చేయగలను. సరే, అయితే మనం బోల్డ్ అని ఫైర్ వర్క్స్ ని తయారు చేద్దాము. వాటిని డిస్ప్లే చేద్దాం. అలాగే చేద్దాం. సరే, మన స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ ని పిలుద్దాం. ఆ తర్వాత మన అద్భుతమైన ఫైర్ వర్క్స్ ని చూపిద్దాం. ఇలా చూడండి, మనం లాంచ్ చేయబోయే ఫైర్ వర్క్ గురించి ముందుగానే మనం ఎవరితోనూ చెప్పకూడదు. నా మాస్టర్ పీస్ ఇప్పుడు పూర్తి కాబోతోంది. దీనివల్ల నేను ఎంతో ఫేమస్ అయిపోతాను. నేను కూడా బొమ్మ బాగా గీసినట్టున్నాను. మీ డ్రాయింగ్స్ అన్నిటిని ఇందులో పెట్టండి. సరే, నాది కూడా అయిపోయింది. నాది అయిపోయింది. నోబితా, నేను ఈ పిక్చర్ బుక్ ని యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులోంచి ఏం డ్రా చేయాలబ్బా? చాలా దారుణం. ఏంటి దారుణం అంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా. మీరేం ఆలోచించకండి అమ్మా. సరేలే, నీకోసమే తెచ్చే నీ స్నాక్స్ తిను. వావ్, చాలా థ్యాంక్స్ అమ్మా. నేను తప్పించుకున్నాను. అంతా పూర్తయిపోయింది కాబట్టి ఫైర్ వర్క్ సీట్స్ ని తయారు చేద్దాం. అది నా టెస్ట్ పేపర్. టెస్ట్
టెస్ట్. ఏమైంది నోబితా? అది ఏం లేదు. దయచేసి ఇందులో పెట్టిన పేపర్ ని తిరిగి ఇచ్చేసాయి. నేను కొన్ని మార్పులు చేయాలి. అది కుదరదు. ఒకసారి ఇందులో వేసేస్తే దీన్ని తీయడం కష్టం. సరే, అన్నిటికీ ఒకే సైజు తయారు చేస్తాను. అప్పుడే తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇలాగైతే నేను దాన్ని కనిపెట్టలేను. వీటన్నిటిని తీసుకెళ్ళడానికి నాకు సహాయం చేయండి. సరే, ఏ నబితా, నువ్వు మాకు సహాయం చెయ్యి. సరే జియాన్. ఇందులో ఏది నా 0 మార్క్ వచ్చిన పేపర్ ఏది? నేను కనిపెట్టలేకపోతున్నాను. మేము రెండవ ఫైర్ వర్క్ సీట్స్ తీసుకొస్తున్నాం. ఇందులో ఏదో నాకు తెలియడం లేదు. నేను ఎలా కనిపెడతాను? ఈ వాటరింగ్ క్యాన్ చాలా బాగుంది. ఇది మేము ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాం. అమ్మయ్యా, ఇక్కడంతా సిద్ధమైపోయింది. ఫైర్ వర్క్ ఎప్పుడు ప్రదర్శిద్దాం? రేపు రాత్రికే అంతా సిద్ధమైపోతుంది. నేను దీంతో అన్నిటినీ కట్ చేసేస్తాను. నన్నందరూ క్షమించండి. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. పక్కన గడ్డి మొలుస్తోంది, కట్ చేయడానికి వచ్చాను. నిజంగానా? నేను కూడా అదే అనుకుని ఇక్కడికి వచ్చాను. నీకు హెల్ప్ చేస్తానండి. నేను ఇంకొన్ని ఫర్టిలైజర్ ఫైర్ వర్క్ ఫ్లవర్స్ కోసం తీసుకొచ్చాను. ఓ, చాలా పెద్దగా పెరిగిపోయాయి. ఇదే అయి ఉంటుంది. భలే, నేను లోపల ఉన్నది చూడగలుగుతున్నాను. ఎక్కడ ఎక్కడ నా టెస్ట్ పేపర్ ఏది? నా 0 మార్క్ టెస్ట్ పేపర్ ఏది? నాకు 0 మార్క్ వచ్చిన టెస్ట్ పేపర్ ఇదే అనుకుంటా. నేను కనిపెట్టేశాను. నోబితా, అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అది వీటి మీద చాలా పురుగులున్నాయి, తరిమి కొట్టడానికి వచ్చాను జియాన్. అంతే, ఇంకేం లేదు. నిజంగానా? నేను కూడా దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చాను. నేను సాయం చేస్తాను. ఇప్పుడు వర్షం పడాలి, ఆ తర్వాత ఫైర్ వర్క్స్ క్యాన్సిల్ అయిపోవాలి. ఇది త్వరగా పువ్వుగా మారిపోతుంది కదా. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఇటు చూడండి, ఇక్కడున్న ఈ పువ్వులు వాడిపోయాయి. ఓహో, నువ్వు చెప్పేది నిజమే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నాను. నా 0 మార్క్ పువ్వు వాడిపోవడం మంచిదైంది. ఇలా అయితే ఈ పువ్వుల్ని వికసింప చేయడం చాలా కష్టం అనుకుంటాను. కానీ ఈ పువ్వులన్నీ బాగా పెరిగాయి. ఈ విధంగానే నైట్ 8 గంటలకి ఫైర్ వర్క్ డిస్ప్లే స్టార్ట్ అవుతుంది. అయితే సరే, మనం వెళ్ళి ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫైర్ వర్క్ డిస్ప్లే కి మీకు స్వాగతం. ఇప్పుడు ఫైర్ వర్క్ ఫ్లవర్ షోని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. నేను అనుకున్నట్టు అన్ని బానే వచ్చాయి. నేను డ్రా చేసిన రైస్ బాల్, డంప్లింగ్ స్వీట్. ఎంత అందంగా ఉందో కదా. నేను అనుకున్న దానికన్నా ఇది చాలా సరదాగా ఉంది. అది ఫౌంటైన్, చెర్రీ ఏడుపు కాదు. నిండిన ఆకాశ మెరుపులే ఆకాశంలో తోరణాలు కట్టి చేసే మాయలన్నీ వింటాయి. మనసులో కోరుకున్న కోరికలు అన్నీ ఇది
అదరగొట్టేశాం. సమయము స్నేహానికి ఎన్నాడు. భలే ఉంది. అసలు ఇదే డ్రా చేశారు. దర్శనము చాలా మంచిది. అనను అది ఏదైనా నాకు చెప్పు. తన గ్యాడ్జెట్తో ఎన్నో వింతలు చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంది. అమ్మయ్యా, నేను అనుకున్నట్టుగా 0 మార్క్ టెస్ట్ పేపర్ పువ్వు వాడిపోయింది. బాగా ఎంజాయ్ చేశారు. మంచి షో కదా. చాలా రోజులైంది. కథలు కొట్టేశారు. అరే, ఏంటిది ఒక ఫ్లవర్ మిగిలింది? ఏంటిది? అరే ఏంటిది? అరేరే, ఇదే ఈ రోజు మాస్టర్ పీస్. నోబితా, అసలు దేంటో కాస్త చెప్తావా? ఏదో తెలియకుండా 0 మార్క్ పేపరు